ఈ వీడియోలో 'గుణ గుణ హిస్టరీ మోడా' ఇండోనేషియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఏం టైటిల్ అలా ఉంది అని అడుగుతారేమో, నేను మీనింగ్ చెప్తాను భయ్య. 'గుణ గుణ' అంటే బ్లాక్ మ్యాజిక్ అని అర్థం, చేతబడి. హిస్టరీ అంటే వైఫ్, అండ్ మూడా అంటే యంగ్, యవ్వనం అని చెప్పి అర్థం. అదే టైటిల్ భయ్య, 'గుణ గుణ హిస్టరీ మోడా'. నేనే చాలా షాక్ అయ్యాను ఈ టైటిల్ చూసి, బట్ మీనింగ్స్ అన్ని వెతుక్కుని చెప్పాను మీకు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 37 minutes అయితే ఉంటుంది. ఇది ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మీకు అంత ఐడియా లేకపోవచ్చు, నేను ఇండోనేషియా నుంచి వచ్చే హారర్ మూవీస్ అన్నిటికీ కూడా రివ్యూస్ ఇస్తాను. మన ఛానల్లో ప్రత్యేకంగా ఇండోనేషియన్ హారర్ మూవీస్కి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. అమ్మాయి అయితే అబ్బాయిని మోసం చేసి ఒక రిచ్ పర్సన్ ని సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకుని వెళ్ళిపోద్ది. ఆ అబ్బాయి రెవెంజ్ కోసం అని చెప్పేసి ఆ అమ్మాయితో పాటు ఆ ఫ్యామిలీ మీద అయితే బ్లాక్ మ్యాజిక్ ట్రై చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, ఆ బ్లాక్ మ్యాజిక్ ఎంతవరకు తీసుకెళ్లారు, ఆ ఫ్యామిలీకి ఏమైంది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'గుణ గుణ హిస్టరీ మోడా'. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పర్లేదు, బాగుంది, ఒకసారి చూడొచ్చు. పాజిటివ్స్ వచ్చేసి, ఆ చేతబడి అన్న కాన్సెప్ట్ ని, బ్లాక్ మ్యాజిక్ ని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు పెట్టుకున్న సెటప్స్ కానీ, అండ్ ప్రొసీడింగ్స్ కానీ, అండ్ హారర్, లిటిల్ బిట్ ఆఫ్ హారర్ అండ్ క్రీపీ మూమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేస్తారు. అందుకని చాలా బాగా వర్కౌట్ అయింది నాకు మూవీ. స్టోరీని వాళ్ళు తీసుకెళ్లిన విధానం కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ, త్రూ అవుట్ ద మూవీ అక్కడ బోర్ కొట్టదు భయ్యా మీకు. అండ్ విజువల్లీ చాలా బాగా చూపిస్తారు. ఒక్క క్లైమాక్స్ లో దెబ్బ అవుతుంది అంతే. ఉన్న మూవీ అంతా కూడా విజువల్ పరంగా గోస్ట్ ఎఫెక్ట్స్ కానీ, క్రీపీ అట్మాస్ఫియర్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేసి చూపిస్తారు. సినిమాటోగ్రఫీస్ అయితే చాలా బాగుంటుంది మూవీ అన్నది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ జస్ట్ 1 hour 37 minutes కాబట్టి మీకు పెద్ద రన్ టైం అనిపించదు భయ్య. త్వరగా అయిపోద్ది, రేసీగానే జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఎక్కువ ప్రొసీడింగ్స్ కి ఎక్కువ ఏం టైం తీసుకోరు, స్పీడ్ గా తీసుకెళ్తారు, రేసీగా తీసుకెళ్తారు. అందువల్ల మీకు ఎక్కువ బోర్ కొట్టదు అనమాట మూవీ మీద. అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసుకునే విధానం, ఆ బ్లాక్ మ్యాజిక్ తో వీళ్ళు చేసే పనులు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రీపీగా ఉంటాయి. ఈ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక, తెలుగు లాంగ్వేజ్ ఏ అవసరం లేదు, వేరే లాంగ్వేజెస్ ఎలా అన్నా చూస్తాము అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మూవీ అయితే. కాన్సెప్ట్ వైజ్ అండ్ టేకింగ్ వైజ్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ్య మూవీ. స్టార్ట్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మీకు ట్విస్ట్లు కానీ, గ్రిప్పింగ్ మూమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగే ఏముండదు. జస్ట్ ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అంతే. అండ్ అక్కడక్కడ గోస్టింగ్ మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి, అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. అండ్ క్లైమాక్స్ కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా కొంచెం మంచిగా సెట్ చేసుకుని ఉంటే బాగున్ను. క్లైమాక్స్ బాగుంది కానీ ఇంకా ఎఫెక్టివ్ గా చూపించుంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాను. అప్పటిదాకా వెళ్ళిన మూవీ ఒక టోన్ లో అయితే వెళ్తుంది, ఆ క్లైమాక్స్ చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ స్టార్టింగ్ ఇనిషియల్ గా మూవీ సెటప్ కి ఎక్కువ టైం తీసుకున్నారు, దగ్గర దగ్గర ½ hour ఇవ్వ తీసుకుంటారు. ఉన్న 1 hour 37 minutes లో 37 minutes మీకు సెటప్ కి అయిపోద్ది. జస్ట్ 1 hour అసలైన మూవీ అంతా ఉంటుంది. సో ఫస్ట్ ½ hour మాత్రం మీరు ఓపిక చూడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న మూవీ అంతా కూడా నాకు బాగానే అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. యా, ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై బై, 1 time వాచబుల్ అని చెప్తాను నేను. ఈ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక. ఓకే, ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇండోనేషియన్ మూవీ కాబట్టి ఇండోనేషియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఓకే, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ బాబు. రొమాన్స్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, వైలెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో మీద మీ ఒపీనియన్స్ కామెంట్ చేసి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి భయ్య. తెలుగు రివ్యూస్ కోసం లేట్ అవుతుంది, ఎక్కువగా పెట్టట్లేదని అయితే అనుకోవద్దు. నేను ఛానల్ పెట్టింది అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం. ఫస్ట్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాను, తర్వాత తెలుగు కంటెంట్ కే ప్రిఫరెన్స్ ఇస్తాను. యారా నువ్వు తెలుగుడు కదా, తెలుగు వీడియోస్ పెట్టవని అడుగుతారేమో భయ్య. తెలుగులో కంటెంట్ పెట్టడానికి చాలా మంది ఉన్నారు. నైట్ 12 కి మూవీ వస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రివ్యూ పెట్టేస్తున్నారు. అంత ఉద్యమంలో పెట్టి వాళ్ళు చాలా మంది ఉండగా నన్ను ఎందుకు దిగుతారు చెప్పండి. నన్ను దిగే స్టేజ్ వస్తుంది, ఆ టైంకి నేను పెడతాను అదే విధంగా. బట్ ప్రెసెంట్ అయితే నేను పెట్టుకున్న కంటెంట్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్, వాటితో పాటే తెలుగు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. తెలుగునైతే పక్కన పెట్టలేదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే, లవ్ యూ ఆల్, బై.